హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు రాజు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈరోజు అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మొత్తం పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే అంగన్వాడికి వెళ్తున్నాను. అంగన్వాడికి వెళ్ళొచ్చాక మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. పాప అయితే పడుకుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. ఇప్పుడే ఇక మా పాప అయితే ఆడుకుంటుంది. తనకైతే ఫీడింగ్ చేసాకైతే ఆడుకుంటుంది. అక్కడ మా అక్క వాళ్ళ అత్తమ్మ మా అక్క హాల్లో కూర్చున్నారు. మరి మేమైతే బెడ్రూమ్లో ఉన్నాము. ఇక మా అక్క కొడుకు అయితే ఆడిపిస్తున్నాడు మా పాపని. చూడండి, మా పాపతో అయితే ఆడుకుంటున్నాము. చింతలి చూడు, అగో ఆడు చూడు. వీడియో స్కూల్కి ఎందుకు పోలేవురా నువ్వు? జ్వరం వచ్చిందంట మా తిలోకి. దానికి ఈరోజు జ్వరం వచ్చింది, అందుకే స్కూల్కి పోలేడు. మా పాప అటు చూడు మమ్మీ, చింతలు గడు చూడు. చూడండి మా తిలోకి ఏమంటున్నావు, లైక్ చేయండి కామెంట్ చేయండి అంటుండు. వాడికి ఎట్లా తెలుసా, నీకు ఎట్లా తెలుసా లైక్ చేయాలి కామెంట్ చేయాలని? తెలుసా నీకు? ఏం తెలుసు? యూట్యూబ్ గురించి తెలుసా? అయితే కక్కుతుందిరా. యూట్యూబ్ గురించి నీకెట్లా తెలుసా కన్నయ్య? ఇక్కడ ఇక మా పాప అయితే పడుకుంది. ఆట పెట్టి పడుకుంది. తర్వాత ఇక మా మామనైతే మా అక్క కొడుకుకి హాస్పిటల్కి తీసుకుపోతా అంటుండు. వాడికి జ్వరం వచ్చింది కదా, అందుకని వాడు జ్వరం సిరప్ అయితే వేసుకోలేడు. అందుకని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇప్పిస్తా అని చెప్తుండు వాడికి. వాడేమో భయపడి ఏడుస్తుండే. ఇక ఇక్కడ మా అక్క కూతురు అయితే ఆట పెడుతుంది. తనైతే గోడల్ని పట్టుకొని నడుస్తుంది అంతే. తనైతే నడవదు. ఇంకా మా అక్కకైతే 2 బాబులు, 1 కూతురు. చిన్నోడైతే స్కూల్కి పోయిండు. పెద్దోడు జ్వరం వచ్చిందని స్కూల్కి అయితే పోలేడు. ఇక పాప అయితే ఆడుకుంటుంది. ఆమె ఆడుకుంటుంది మంచిగా. ఒక్కోసారి బాగా ఏడుస్తుంది, ఒక్కోసారి మంచిగా ఆడుకుంటుంది. చూడండి, నేను వీడియో తీస్తుంటే ఆమె ఎట్లా చూస్తుంది ఒకసారి చూడండి. ఎందుకోలేవు స్కూల్కి ఎందుకోలేవురా? జ్వరం వస్తుంది నీకు? ఎందుకోలేవు చెప్పు, ఎందుకోలేవురా? నువ్వెందుకోలేవు మరి? ఫీవర్ వచ్చిందా? ఫీవర్ వస్తే పడుకోవాలి కదా, మరి నువ్వెందుకు అనుకుంటలేవు? నిద్ర అయిపోయిందా? ఇక్కడ మా పాప అయితే లేచి ఆట పెడుతుందండి. ఒక 15 నిమిషాలు పడుకుంది అంతే, అప్పుడే లేచేసింది. చూడండి ఎలా చూస్తుందో. ఆమె ఆడుకుంటుంది. నవ్వుతుందా? ఎట్లా నవ్వుతుందిరా? వీడేమో స్కూల్ పోక ఏషాలు వేస్తుండ్రు. జ్వరం వచ్చిందని ఏషాలు వేస్తుండు స్కూల్ పోకుండా. అన్విక దా, త్రిలోక్ జరుగు. త్రిలోక్ అలా చెయ్యొద్దు. ఇక వీళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు. ఇక వాడైతే దాన్ని ఆడిపిస్తుండు, చిన్నదాన్ని. ఇక మా అత్తమ్మ అయితే పడుకుంది. మా అక్క అయితే పని చేసుకుంటుంది. వాడేమో కాలు తగిలినప్పుడల్లా మొక్కుతాడు. అదొక అలవాటు అయిపోయింది వాడికి. అది పుట్టినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇక అట్లా పట్టుకొని నడుస్తుంది, కానీ ఆమె అయితే నడవదు. ఇంకా వాడిని ఎట్లా గురుకుతుంది చూడండి ఒకసారి. ఇక ఇక్కడ ఏమో సదురుతుంది అన్ని బట్టలు, సెల్ఫ్లో బట్టలన్నీ సదిరిస్తుంది. మా అక్క బయట బట్టలు ఉతుకుతుంది, ఈమెనేమో బట్టలు సదురుతుంది. ఇక ఏమైతే పడుకొని లేచింది మా పాప అయితే. ఇప్పుడే లేచింది. ఈమెనేమో ఈ పని చేస్తుంది. ఇల్లు మొత్తం చిందరవందర చేస్తుంది. ఇక చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇట్లా ఉంటుంది కదా. ఇక మనకైతే తెలిసింది. ఇక మా అక్కకైతే 3 పిల్లలంటే మామూలుగా ఉండదు. ఇక రోజంతా చుక్కలు చూపిస్తారు. స్కూల్కి వెళ్తే
ఏముండదు అంతా సైలెంట్గా ఉంటుంది ఇల్లు అయితే. వీళ్ళు మాత్రం స్కూల్కి పోకుంటే ఇక చుక్కలు చూపిస్తారు. మా అక్కకైతే అల్లరి ఉంటుంది, ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. వాడితే స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయింది, వస్తాడు ఇక. వాడు వస్తే మరీ ఇంత అల్లరి ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. వాడైతే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తాడు. పెద్దోడు కొంచెం సైలెంటే, ఇక చిన్నోడే కొంచెం వైలెంటు. చూడండి ఎట్లా చేస్తున్నారు. అదే సదురుతుందంటే దానికి తగ్గట్టు వీడు కూడా వెళ్ళి సదురుతుండే ఇంకా దాంతోపాటు. ఎప్పుడు ఏదో ఒకటి సదురుతూనే ఉంటారు. మా అక్క ఇల్లు ఎంత క్లీన్గా పెట్టినా కానీ ఏదో ఒకటి చెత్తగా చేస్తూనే ఉంటారు. మా అక్క సదురుతూనే ఉంటుంది. ఇక మా చిన్నోడైతే స్కూల్ నుంచి వచ్చేసిండు. ఇక వచ్చి రాగానే పైకి వచ్చి రైడర్ తోటి అయితే ఆడుకుంటున్నారు వీళ్ళు. మా పెద్దోనికన్నా మా చిన్నోడైతే బాగా హుషారు ఉంటాడు. ఇక మా ఇల్లు చూడండి, అక్కడ ఆ బిల్డింగ్ కనిపించే బిల్డింగ్ మా ఇల్లే. చాలా దగ్గర ఇల్లు అయితే, ఒక 5 నిమిషాలు వచ్చేస్తాం. ఎప్పుడో ఒకసారి ఇట్లా వస్తూ ఉంటాం అక్క ఇంటికి అయితే, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటా. ఇక మా అక్క అయితే ఇల్లు ఉడుస్తుంది. ఇక్కడ చాయ్ అయితే పెట్టింది, ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసింది. గిన్నెలు కడిగేసి చాయ్ పెట్టి ఇల్లు ఉడుస్తుంది. వీడైతే హోంవర్క్ చేస్తున్నాడు, హోంవర్క్ చేసుకుంటున్నాడు. అది వచ్చి పెన్ను లాక్కుంది. ఇక పెన్ను తీసుకుందని వీడు ఏడుస్తుండే. ఇక వీడికి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపటి నుంచి F1 ఎగ్జామ్స్. ఈరోజైతే వెళ్ళలేడు స్కూల్కి. ఇక పెన్ను కావాలని వాడు ఏడుస్తుండు. ఇక మా అత్తమ్మ అయితే బీడీలు చేసుకుంటుంది. అది పెన్ను తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. ఇక వాడి పెన్ను లాగేసుకొని నోట్లో పెట్టుకుంటుంది. వీడు ఇంకొక పెన్ను కావాలని ఏడుస్తుండు వీడిగా. ఇంకొక పెన్ను అయితే తీసుకొని వాడైతే చేస్తుండే. ఇక హోంవర్క్ చేసుకుంటుండు. రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా. ఇక బయట మేము ఇక్కడ ఇట్లా ఉంటే ఈమెనేమో బెడ్రూమ్లో పాకడానికి ట్రై చేస్తూ ఆడుకుంటుంది. ఇక ఇంటికైతే ఇంతకుముందే వచ్చామండి. మా పాప అయితే పడుకుంది. ఇక తనకైతే ఫీడింగ్ చేసి పడుకుంది. ఇంతేనండి ఈ వీడియో అయితే. ఇక మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, ఉంటాను మరి.